ప్రజల అవసరాలు వారి అభివృద్ధి తప్ప తమకు మరో అజెండా లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉత్తరప్రదేశ్ టూర్లో ఉన్న మోడీ ఇండస్ట్రియల్ ఏరియా గోరఖ్పూర్లో పలు ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ఇవాళ యూపీలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గోరఖ్పూర్లో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు. మొత్తం 1011 కోట్ల రూపాయల ఖర్చుతో సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ఏర్పాటు చేసి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. అంతకుముందు బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని రాష్ట్రం నుంచి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. లాకౌట్ అయిన ఫర్టిలైజర్ కంపెనీని తిరిగి ప్రారంభించిన ప్రధాని ఇది కేవలం యూపీ ప్రజలు చేసిన మేలు వల్లే సాధ్యమైందని చెప్పారు. ये 26 साल के बाद ये कारखाना फिर शुरू होना है. अगर उसका क्रेडिट तो आप सब जनता जनार्दन को जाता है. अगर आपने उत्तर प्रदेश में एक तरफा भारतीय जनता पार्टी और साथियों को न जिताया होता तो ये 26 साल वाला काम अभी भी लटका पड़ा हुआ होता. యూపీ అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతున్న టైంలో కాంగ్రెస్ ఎస్పీలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు మోడీ. ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీలో ధరల పెరుగుదల చాలా కామన్ అన్నారు. రేట్లపై మాట్లాడేవారు అభివృద్ధి దానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. अब समय आ गया है, मेरे नौजवान सोचिए, ये जातिवाद का जहर, ये परिवारवाद का खेल उत्तर प्रदेश का भला नहीं करेगा, आपका भी भला नहीं करेगा, सिर्फ विकासवाद ही आपका भला करेगा. రైతులు బాగుపడాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు ప్రధాని. అందుకే ఎరువుల రేట్లు తగ్గించడంతో పాటు ఎరువులు అందుబాటులో ఉంచామని చెప్పారు.